అయితే ఈ గణేష్ తయారీకి ధూళిపేట పెట్టింది పేరు. దుల్పేట ఏంది ఎందుకు ఫేమస్ అంటే దుల్పేటలో బుజ్జాగన్ పేద దొరుకుతాయి. హ్మ్. ఏ ఏ స్టేట్ లో మీకు బుజ్జాగన్ పేద దొరకదు. అవునవును. आपको पूरा हैदराबाद में सबसे पहले कलरिंग मेरे पास ही इसमें हुआ है। मेरे पास ऑलरेडी 40% बुकिंग अभी हो चुकी है। जैसा आप बोलेंगे वैसा भी कर सकते हैं, नहीं तो फिर हमारे ओपिनियन से भी हम करके देते हैं Okay. मूर्ति के हिसाब से, हाँ, face हाँ। के हिसाब से। अब हम जो सो 4 months पहले स्टार्ट करते काम। హ్మ్, హ్మ్. और ये छोटे गणपतियां भी रहते हैं हमारे पास। Yeah. शोलापुर के भी मूर्तियां रहते हैं, पूरे एंटीक शोलापुर। रहते हैं मॉडल। హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అసలు హైదరాబాద్ అంటేనే గణేష్ల పండుగకు పెట్టింది పేరు. అయితే ఈ గణేష్ తయారీకి ధూళిపేట పెట్టింది పేరు. మొత్తం అన్ని రకాల విగ్రహాలను ధూళిపేటలో తయారు చేసి మొత్తం ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సప్లై అయితే చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు పండుగకు ఇంకో 3 నెలలు ఉంది. కానీ 3 నెలల నుంచే అంటే ఒక సంవత్సరం ముందు నుంచే వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. కానీ 3-4 నెలల ముందు నుంచి ఏం చేస్తారంటే వాటికి కలర్స్ వేయడం, రంగులు వేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం వచ్చేసాం ఇప్పుడు ధూళిపేటలో ఉన్నాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ధూళిపేటలో గల్లీ గల్లీ విగ్రహాలను తయారు చేస్తారు. సో మీరు చూడండి, విగ్రహాలు ఆల్మోస్ట్ తయారైపోయినాయి. ఇంకా వీటికి రంగులు వేయడం మాత్రం బ్యాలెన్స్. సో నా వెనకాల ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబై స్టైల్ గణేష్. సో ఈసారి అయితే ఎక్కువ ఇవే తయారు చేస్తున్నట్టు కనబడుతున్నాయి. ఈ ధూళిపేటలో గల్లీ గల్లీ విగ్రహాలు తయారు చేస్తారు. సో అన్నిటిని మీకు చూపిస్తాను నేను. ఒకసారి అయితే ఇవి చూడండి, మనం వెళ్దాం, మీకు గల్లీ గల్లీ తిరుగుదాం. సో ఏమేం రకాల విగ్రహాలు తయారు చేస్తారని ఈసారి కొత్తగా అనుకుంటే? ఇది సుబోత్ ఆర్ట్స్ లో మన కాడ 5 మోడల్స్ ఉంది. ఓకే. ఇది పద్మాసన్ ఉంది, ఇది నటరాజ్ కొత్తది ఉంది. ఓకే. దాని తర్వాత ఇది మనది గజమానం ఉంది, ఆయన లక్ష్మీ అమ్మవారి ఉంది. ఓకే. ఇది మనకి ఇంకోటి ఇది మన విష్ణు అవతారం ఉంది, విష్ణు అవతారం కూడా, ఆయన నరసింహ స్వామి ఉంది. అవును. ఇది మనకు చాలా బ్రాడ్ వినాయకుడు ఈసారి మనకు. సో ఎప్పటి వరకు తయారైపోతాయి మొత్తం? ఇది ఆల్మోస్ట్ ఇది అయితే తయారైనాయి. కలర్ మొత్తం కలర్ పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. ఫస్ట్ వరకు కలర్ వచ్చేస్తాయి, డిస్ప్లే మొత్తం రెడీ అయితే. ఓకే. ఓకే. మన ఇంకోటి గోదాం ఉంది అక్కడ జల్పల్లిలో ఇంకో గోదాం. సో ఇక్కడ తయారు చేసి అక్కడ పంపిస్తారు, లేకపోతే అక్కడ చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు. సో అక్కడ నుంచి ఇంకా ఇక్కడ చేస్తారేమో సేల్స్ ఇక్కడ మన అక్కడ డెలివరీ డైరెక్ట్ అక్కడ గోదాం నుంచి. ఇప్పుడు మీరు హోల్సేల్ రిటైల్ లేకపోతే ఎట్లా బ్రో? హోల్సేల్ మొత్తం రిటైల్ కి ఎవరైతే ఇంత ఓకే. ఓకే. సో మీరు అందరూ ఇట్లా చేస్తారు. సో ధూళిపేట అంటేనే విగ్రహాలకు పెట్టింది పేరు. సో ఆల్మోస్ట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయినట్టే ఉంది. ఆల్మోస్ట్ అన్నిటికా మొత్తం వర్క్ స్టార్ట్ అయింది. ఇంకొక 1.5 month లో మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తాయి విగ్రహాలు, అందరికి డిస్ప్లే కనబడతాయి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 20 వరకు బుకింగ్స్ కూడా, అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే కొంతమందికి విగ్రహాలు నాకు ఇట్లా కావాలి అనేసి అంటారు. సో లోపల చూడండి, ఈసారి కొంచెం కొత్త కొత్త మోడల్స్, డిజైన్స్ చూపిస్తున్నారు. దుల్పేట ఏంది ఎందుకు ఫేమస్ అంటే దుల్పేటలో బుజ్జాగన్ పేద దొరుకుతాయి. ఏ స్టేట్ లో మీకు బుజ్జాగన్ పేద దొరుకుతుంది. ఇంకా లడ్డు చేతి ఎవరి ఇయర్ దుల్పేటలోనే వేస్తారు. బొమ్మ ఇష్టాల్లో మీకు వేరే వేరే హ్యాండ్స్ ఉంటాయి. దుల్పేట మాత్రమే మీకు లడ్డు హ్యాండ్ ఉంటాయి, లడ్డు ఆప్షన్ అయితే. దానివల్ల దుల్పేట ఫేమస్ ఉంది. ఓకే. సో మనము ప్రజెంట్ ధూళిపేటలో అడుగుపెట్టిన ఏమంటే ఏంటంటే ఈరోజు కొంచెం వర్షం పడ్డది, కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విగ్రహాలు తయారు చేయడం, విగ్రహాల చేతులు తయారు చేయడము. అంటే ఒక ఐడియల్లో మొత్తం తయారు కానీ అవి కొన్ని ఉంటాయి కదా, కిరీటాలు, హ్యాండ్స్, అవి సపరేట్ గా తయారు చేస్తారు. సో మనం ఇక్కడ చూడండి SSK ఆర్ట్స్ అంట. సో ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే భారీగానే తయారైపోయినాయి, ఇంకా కొన్ని తయారవుతున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మీరు, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో కంటిన్యూ తయారవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 3 months ఉంది కదా, 3 months లో మొత్తం విగ్రహాలు తయారు చేసి మనకు బయట డిస్ప్లే కూడా వచ్చేస్తాయి. విగ్రహాలు కూడా ఏదో నార్మల్ గా కాకుండా వాటికి కూడా ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ త్రూ వీటిని తయారు చేస్తారు. సో ఇక్కడ విగ్రహం చూడండి, ఆల్రెడీ కొంచెం మనకు కనబడుతుంది. మొత్తం ఆ శివుని అవతారం, భైరవ స్వామి యొక్క అవతారంలో విగ్రహం ఈసారి చూడండి మీరు. అక్కడ చేతులు చూస్తున్నట్లే కూడా మునులు, ఋషులు కూడా ఉన్నారు. అండ్ ఈ విగ్రహం చూసుకుంటే మొత్తం శివ అవతారంలోనే ఉంది. మెడలో నాగుపాము అండ్ రుద్రాక్ష మాలలు చూడండి. ఇంకో 3వ కన్ను కూడా ఉంది దీనికి. లోపల పనులు నడుస్తూనే ఉన్నాయి, లోపల వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ వర్క్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, విగ్రహాలు తయారు చేసే పనులు నడుస్తూనే ఉన్నాయి. విగ్రహాలు కంప్లీట్ అవ్వగానే మనకు వీటికి రంగులు వేయడం పనులు స్టార్ట్ అవుతాయి.
ఏంటంటే ఈ ఇయర్ చాలా కొంచెం తొందరగానే ఆర్డర్స్ అనేవి ముందుగానే బుకింగ్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ ఆకారంలో ఈ థీమ్ తోటి, మాకు శివుని థీమ్ లో లేకపోతే ఒక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి థీమ్ తోటి మాకు వీడియో ఐడల్స్ కావాలని చెప్పేసి కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రీ బుకింగ్ తీసుకుంటారు. ఇప్పుడు తీసుకొని ఏం చేస్తారంటే వాటిని తయారు చేసే పని మీద పడతారు. సో ధూళిపేటలో మనం తిరిగేస్తున్నాం కదా, గల్లీ విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. అయితే ఆల్మోస్ట్ విగ్రహాలు ఎక్కడికక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఏది కూడా షెడ్ మనుషులు లేకుండా అయితే లేరు. సో చూడండి, పెద్ద విగ్రహాలు అయితే తయారు చేయడం స్టార్ట్ అయిపోయింది. సో ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ అయితే. ఇప్పుడు అయితే చూడండి, ఆల్మోస్ట్ విగ్రహం అంతా తయారైపోయింది. ఇప్పుడు ఏంటంటే చేతులు, తొండం అవి బ్యాలెన్స్ అన్నమాట. అవి కూడా ఇక్కడ చూడండి మీరు, మొత్తం అవి కూడా పార్ట్స్ పెట్టేశారు. సో జస్ట్ ఈ విగ్రహం కంప్లీట్ అయిన ఏమంటే ఏం చేస్తారంటే వీటికి రంగులు వేయడం పనులు స్టార్ట్ అవుతాయి. రంగులు వేయడము అండ్ ఇంకా ఏదైనా మెరుగులు దిద్దే ఉంటే ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ధూళిపేటలో ఈసారి ఏంటంటే కొత్త కంటెంట్ తోటి ఉన్న మంచి విగ్రహాలు అయితే ఈసారి తయారవుతున్నాయి. సో చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఈ బ్యాక్ డ్రాప్ మొత్తం ఇంకా నరసింహస్వామికి సంబంధించి ఉంది. కొన్ని ప్లేస్లు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన విగ్రహాలు తయారు చేస్తారు. అయితే కొంతమందికి విగ్రహం వెనకాల బ్యాక్ డ్రాప్ సంబంధించి అడుగుతారు కదా, సో ఇట్లా కూడా తయారు చేస్తారు. వాళ్ళకి మనం అడగొచ్చు, మా వినాయకుని వెనకాల గుర్రం రావాలి, లేకపోతే మా వినాయకునికి పక్కన ఈ దేవుడు రావాలి, ఆ దేవుడు రావాలి, మనకు ఏ విధమైన విగ్రహం కావాలంటే కూడా తయారు చేస్తారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ పనులు అయితే ఊపందుకున్నాయి. నిన్న అయితే మనం చూసుకున్నట్లయితే నిన్న ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క కార్యపద్ధతితో అక్కడ స్టార్ట్ అయిన వరకు ఇక్కడ ఏంటంటే గల్లీలో మనం పూజించుకునే విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఇంకా కొన్ని స్టోర్స్ కి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఇదైతే సుందర్ కళాకారు వాళ్ళది. సో వీళ్ళు కూడా చాలా ఫేమస్ అన్నమాట. వీళ్ళ దగ్గర చాలా బుకింగ్స్ అయితే వస్తాయి. సో చూడండి మీరు, సో దాదాపు చాలా పెద్ద విగ్రహాలు, భారీ అంటే పెద్ద విగ్రహాలు. ఇక్కడ ఏంటంటే బొజ్జ గణపయ్యకు ధూళిపేటే ఫేమస్. ధూళిపేటలోనే బొజ్జ గణపయ్యలు తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చాలా యూనిక్ కలెక్షన్స్, అంటే మంచి రూపాలను అయితే తీర్చిదిద్దారు ఈసారి. సో ఇక్కడ ఇదేమో నితిన్ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళది. సో ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈసారి కొత్త థీమ్స్ అయితే వస్తున్నాయి విగ్రహాలు అయితే. మనము ఇంతకుముందు చూడనివి ఈసారి కొంచెం ఇంకా యూనిక్వి కొత్త కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడైతే నితిన్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఆల్మోస్ట్ శివుని అవతారంలోనే విగ్రహాలు కనబడ్డాయి. సో బాగున్నాయి, 10 చేతులతోటి దేవుడు కనబడడం అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఈ విగ్రహం చూడండి మీరు, స్వామివారు కూర్చున్నారు. ఇక్కడ సింహాలు ఉన్నాయి అండ్ మంచి సింహాసనం మీద కూర్చున్నట్టున్నారు. ఇక్కడ చూడండి మీరు, సేమ్ ఇలానే కూర్చున్నట్టే ఉన్నారు, కానీ ఇక్కడ చూసుకుంటే ఏనుగులు, అలాగే పైన విగ్రహాలపై సింహాలని, చాలా రకాల అంటే మంచి కొత్త విగ్రహాలను ఈసారి అయితే తయారు చేస్తున్నట్లే కనబడుతుంది. సో వీటికి రంగులు వేసినాక ఇంకా ఎంతో అందంగా కనబడతాయి విగ్రహాలు కూడా. సో ఇంకా వెళ్దాం. మనం అనుకున్నాం కదా, మనకు బాలాపూర్, బడంపేట గణేష్లు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అండ్ ధూళిపేటలో ఓన్లీ గణేష్లే కాకుండా మన దేవుళ్ళకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతాయి. సో ఇప్పుడు చూసాం, బయట డిస్ప్లేలో పెట్టారు. శివుడు, అలాగే కృష్ణుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు అండ్ రాధ. సో ఆల్మోస్ట్ చాలా రకాల బొమ్మలు అయితే ఇక్కడ తయారు చేస్తారు. సో మనం ఎంత దూరం పోయినా ఆల్మోస్ట్ ధూళిపేట మొత్తం తిరిగినా కానీ విగ్రహాలే కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ ఇంకొక 2 months అయితే మొత్తం ఎక్కడికక్కడ మనకు రోడ్ల మీద, హైవేల మీద విగ్రహాలతోటే కనబడతాయి లోడ్లన్నీ. వేరే రాష్ట్రాలకు ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి విగ్రహాలు. అయితే ఆల్రెడీ చిన్న విగ్రహాలు తయారీ అయితే కంప్లీట్ వచ్చేసింది. కొంతమంది ఏం చేస్తారంటే విగ్రహాలకు వాళ్ళకి నచ్చిన డిజైన్ చేపిస్తారనమాట. అంటే కొన్ని స్టోన్స్ అంటారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక షాప్ లో మనకు మొత్తం ఇక్కడ హ్యాండ్ డిజైన్ చేస్తా ఉంటారు. సో మనకు చిన్న విగ్రహాలు ఆల్రెడీ మొత్తం కలరింగ్ అంతా అయిపోయింది. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీ పేరేందో?
मेरा नाम शेखर सिंह है। आप रुद्र क्रिएशन में ये ऑलरेडी कई वीडियोस में बना चुका हूँ। आपको पूरा हैदराबाद में सबसे पहले कलरिंग मेरे पास ही इसमें हुआ है। मेरे पास ऑलरेडी 40% बुकिंग अभी हो चुकी है। ओके 1 वीक हो रहा अभी मैं मेरे शॉप पे लाने के। तो ऐसा नहीं है कि कोई पीस जैसे कि ये बुक हो गया तो आपको ये पीस फिर से मिल सकता, बट थोड़ा वो धोती का कलर चेंज ये चेंज। ओके अगर आपको सेम चाहिए तो मैं सेम पीस भी लाके दे सकता। और कुंदन वर्क भी आप जैसे आप कस्टमाइज कराना चाहेंगे वैसे हम कस्टमाइज करके देंगे। ओके और ये पूरा मुंबई स्टाइल ऑयल पेंट है, ये पूरा शाइनिंग का। ये प्रॉपर लाइटिंग भी नहीं है, फिर भी इतना शाइन है। लाइटिंग डाले तो और आपको और अच्छी क्वालिटी में रहेगा। ओके अभी 40% हो गया, 40% ऑलरेडी मेरे पास हो गया। अभी ये साइज बड़ा साइज भी मिलता है? बड़ा साइज भी अभी मेरे पास मिलता है। अभी क्यों बोले तो थोड़ा रेनिंग सीजन है ना, हाँ वो हिसाब से अभी नहीं लेके आया। तो अभी इधर आके हम बोले तो हम कुंदन और डिजाइन वगैरह करके देते हैं। जैसा आप बोलेंगे वैसा भी कर सकते हैं, तो फिर हमारे ओपिनियन से भी हम करके देते हैं के हिसाब से। ओके एक बार आपका डिटेल्स बोलो भैया। अगर आपको रुद्र क्रिएशन के लिए आ रहा है तो ये मैप में भी सर्च कर सकते हैं रुद्र क्रिएशन। या तो जाली हनुमान ऑपोजिट गणेश सिंह कलाकार के सामने रुद्र क्रिएशन बोर्ड रहेगा। आपको यहाँ पे 1 फीट से ले लेके 9 to 10 फीट तक भी मिल जाएगा आपको मूर्ति। और पूरा A1 क्वालिटी A1 फिनिशिंग का मिलेगा। और एक से काला एक मूर्ति मिलेगा पूरा कस्टमाइज करके। और क्लॉथिंग भी जैसे कि इसका है ग्रीन कलर धोती का। अगर कोई कस्टमर आया वो डिसाइड करा कि भाई यही मूर्ति होना मेरे को, नहीं इसके धोती का कलर कुछ चेंज हो रहा तो वो चेंज भी हम करके देंगे आपके सामने, कस्टमर के सामने। जो कस्टमर का चॉइस है वो हम करके दे देंगे। ఓకే షాప్ నేమ్ వచ్చేసి రుద్ర క్రియేషన్స్. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇంకొక 80 days ఉంది పండుగకు, కానీ చాలా మంది ముందే బుకింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కస్టమైజ్ చేయించుకుంటారు, మాకు ఇలాంటి విగ్రహం కావాలి, ఈ సైజ్ లో కావాలి అండ్ ఇలాంటి డిజైన్ లో కావాలి. సో వీళ్ళు ఆ డిజైన్ కూడా చేసి ఇస్తారంట. సో చూసుకుంటే మనం మొత్తం లోపల అక్కడ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ విగ్రహాలు వచ్చేసాయి ఇక్కడ. సో ఈ విగ్రహాలకు ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ గా ఉంది కదా, సో ఇలా డిజైన్ చేస్తారు వీళ్ళే. కుందన్స్ పెట్టేసి డిజైన్ ధోతి కట్టడం అండ్ పై నుంచి సాల్వా రావడం అలాంటి డిజైన్స్ ఇక్కడ చూడండి మీరు. కొంచెం డిజైన్ అయింది, ఇంకా కావాలి. సో ఎవరికైనా మాకు ఇలా డిజైన్ లో కావాలంటే కనుక చేసిస్తారు. ఒకసారి అక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అలా ఉన్న విగ్రహానికి ఇలా మొత్తం డిజైన్ చేసేస్తారు అనమాట. ధోతి కట్టడము అండ్ ఇక్కడ హారాల పైన ఇట్లా కుందన్స్ చెంకిల వేయడం ఇలాంటివి అనమాట. ధూల్పేటలో కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు విగ్రహాలు తయారు చేస్తారు కదా, కొన్ని ప్లేస్లు అయితే విగ్రహాలు తయారు కూడా అయిపోయినాయి, వాటికి పెయింటింగ్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, అన్ని విగ్రహాలకు కలర్ వేసే పనులు అయితే నడుస్తున్నాయి. అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసినప్పుడు కూడా చాలా భక్తితో చేస్తారు. అబ్బా ఏదో మనం ఆషామాషి తయారు చేసేస్తారు అనుకుంటాం, కానీ అట్లా కాదు. మొత్తం భగవంతునికి మొత్తం ఎలాంటి పూజలు కావాలో అలాంటి పూజలు చేసి విగ్రహాలను తయారు చేస్తారు. సో కొన్ని అయితే ఇంకా వాళ్ళు సమ్ క్లాత్ కప్పేశారు. సో విగ్రహం పైన చూసుకుంటే మొత్తం శివుని 8 చేతులతోటి, చేతులు అన్ని రకాల ఆయుధాలను శంఖాలను అన్ని పట్టుకొని ఉన్నాడు. సో కొన్ని ప్లేస్లలో విగ్రహాలు ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నారు, కొన్ని ప్లేస్లో తయారు చేసిన వాటికి రంగులు కూడా వేస్తున్నారు. ఇక్కడ చూడండి. అండ్ మనం బయట చూసుకున్నట్లయితే బయట కూడా విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రంగులు వేస్తున్న అంకుల్ అయితే నమస్తే అంకుల్. नमस्ते, आपका नाम? उमेश सिंह। अभी पूरे धूलपेट में अभी विग्रह अभी तैयार कर रहा था, अब कलर भी शुरू कर दिया. कितना दिन से चल रहा काम? हम जो सो 4 months पहले स्टार्ट करते काम। गणेश मूर्ति तैयार होते सर ही पेंटिंग चालू कर देते, क्योंकि कस्टमर्स आके पसंद करते ना, पसंद करके बुक करके जाते। हाँ. इसलिए हम जो सो कलर पेंटिंग भी चालू कर दिए। अभी बुकिंग आ गया? बुकिंग कर रहे आ रहे कस्टमर्स पूरे बुकिंग करने को आ रहे. सो क्या आप अकेले है इधर? अभी यहाँ पर जो सो हम हमारे छोटे 2 भाइयां भी बेचते। हम 3 जनों का शॉप है। ओके, आप पूरे कलर डाल रहा था? ये शेड मेरा है, ये शॉप मेरा है। ओके, बड़े गणपतियां भी रहते हैं मेरे पास, अभी तैयार कर रहे हैं, पेंटिंग चल रहा है अभी। ओके, और उससे बड़ा गणपति भी बनने वाला है, 18 फीट्स का भी तैयार होने वाला है। ओके, इधर बताइए, दिख रहा है? दिख रहा। ये पेंट करे अभी, न्यू गणपति है। ओके, कौन सा थीम से है ये? इसका थीम क्या है? थीम शिव जी है, ऊपर बैकग्राउंड, ऊपर शिव जी है, नीचे गणेश भगवान है। ओके, आजू बाजू नंदी है। ओके, बड़े हुए पर शिव भगवान है।
ओके, आपका शॉप का डिटेल दे दो ना एक बार वीडियो में। मेरा शॉप जो सो धुलपेड़ आर्य समाज के बाजू ऑटो गैरेज बोल के जगह फेमस है। ऑटो गैरेज ऑटो गैरेज के में ही है हमारा स्टॉप। एक बार कांटेक्ट भी बोल दो ना। 8019898710। ओके, ये छोटे गणपतियां भी रहते हैं हमारे पास। शोलापुर के भी मूर्तियां रहते हैं, पूरे एंटीक रहते हैं मॉडल। शोलापुर के भी रहता है हमारे पास, एंटीक मॉडल रहते एकदम एंटीक रहता। ओके, शोलापुर एंटीक मॉडल भी रहे हमारे पास। दुर्गा माता भी रहता, बताओ। दुर्गा माता भी इधर ही तैयार हाँ, दुर्गा माता भी रहता हमारे। ये भी बताओ दुर्गा माता। ओके, ये शोलापुर दुर्गा माता बोलते, ये बताओ। शोलापुर का है दुर्गा माता, एकदम एंटीक रहते हैं हमारे पास। एंटीक पीसेस, एंटीक रहते हैं, कलर फिनिशिंग नंबर 1 रहता। ओके, अभी कस्टमर आके हमको ये कलर डालना बोले तो भी हाँ डाल के देते। ఓకే, కస్టమర్ జైసా బోలే వసా करके देते। ఓకే, సో ఆల్మోస్ట్ ధూల్పేటలో అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సో అంకుల్ ఏమంటున్నాడంటే చాలా మంది బుకింగ్ కోసం వచ్చే వాళ్ళకు కొంచెం కలర్ వేసి కూడా కనిపిస్తే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయినవి. యూనిక్ థీమ్స్ తోటి ఈసారి అయితే వినాయకులు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఇంకో వీడియోతో మీకు మంచి అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. అప్పటి వరకు చూస్తుండండి మా ఛానల్ ని. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వినాయకులకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రతిరోజు మన హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తయారు చేస్తారు, అసలు ఏ కలెక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ థీమ్స్ తోటి వినాయకులను తయారు చేస్తున్నారు, అన్ని అప్డేట్స్ ఇస్తా ఉంటాం. చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. అంతవరకు బాయ్.